ఓ పక్క మౌనంగా గంభీరంగా సాగిపోయే గంగా ప్రవాహం, మరో పక్క శివనామ స్మరణలతో మారుమోగే కాశీ విశ్వనాథుని మందిరం. పావన గంగలో స్నానమాచరించి పవిత్ర విశ్వనాథమూర్తిని దర్శిస్తే ఈ జన్మకిది చాలు అనిపిస్తుంది. కాశీ పుణ్యక్షేత్రం మోక్షానికి ద్వారం. అందుకే ఇక్కడ తుదిశ్వాస విడవాలని అనేక మంది భావిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఏకైక పుణ్యక్షేత్రం కాశీ. ఈ పేరే ఒక పవిత్రం. కాశీ విశ్వనాథుడి దర్శనంతో జన్మధన్యమైతే, విశాల నయనాలతో భక్తులను అక్కున చేర్చుకుని ఆదరించే విశాలాక్షి తల్లిని దర్శించుకుంటే వడలు పులకరిస్తాయి. ఆ చల్లని తల్లి ఆశీస్సులు మనల్ని ముందుకు నడిపిస్తాయి. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న అపురూప పుణ్యక్షేత్రం కాశీ. ఈ పురాతన ఆధ్యాత్మిక చారిత్రక నగరంలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా కాశీ విశ్వనాథుడు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఆ స్వామికి ఇక్కడ నిత్యం జరిగే అభిషేకాలు, మహాశివరాత్రి లాంటి పర్వదినాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉద్వేగంగా ఉంటాయి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కణత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానం హాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ముఖ్యంగా గంగానదిని చూస్తుంటే మది పులకిస్తుంది. విశాలమైన ఈ నదీ ప్రవాహం మనకు తెలియని అనుభూతిని కలిగిస్తుంది. ఈ మౌన ప్రవాహం మనకెన్నో కొత్త సంగతులు చెబుతుంది. గంగానది నామస్మరణే పుణ్యప్రదం. ఇందులో స్నానమాచరిస్తే జన్మధన్యం. అసలు ఎంతటి విస్తృతమైనది ఈ నది, ఎంతటి చరిత్ర గలది. ఈ గంగమ్మను చూసినా పుణ్యమేనట, స్పర్శిస్తే జన్మధన్యమట, స్నానమాచరిస్తే మోక్షమట. మా పాపాలను కడిగి మమ్మల్ని పునీతులను చేసే గంగామాత నీకు వందనం. ఆ కాశీ విశ్వనాథుడి సాక్షిగా తల్లి నీకు అభివందనం. మా కోసం ప్రశాంతంగా ఇలాగే సాగిపో. గంగానది ఒడ్డున ఉన్న ఘాట్లకు కూడా ఎంతో చరిత్ర ఉంది. కాశీలో 3 పగళ్లు 3 రాత్రులు నిద్ర చేస్తే రాజసూయ యాగం, అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుందంటారు. సాయం సంధ్య వేళల్లో అలా పడవపై గంగానదిలో విహరిస్తూ చీకటి పడ్డాక దశాశ్వమేధ ఘాట్ వద్ద ఇచ్చే గంగాహారతి చూడటం ఓ మరపురాని అనుభూతి. కాశీకి వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడ గంగాహారతి చూడటానికి సాయంత్రం వేళల్లో గంగ ఒడ్డుకు చేరుతారు. చీకటిని తరుముతూ వెలుగులు విరజిమ్ముతూ సాగే గంగాహారతి ఓ మనోహర దృశ్యం, మదిలో నిలిచిపోయే అపురూప ఘట్టం. నిత్యం సాయంత్రం వేళ ఈ గంగాహారతి భక్తులను ఆకట్టుకుంటుంది. మనకి జలధారలు అందించే ఆ గంగమ్మ తల్లికి మనమందించే ఈ హారతి
చంద్రుడికో నూలుపోగులాంటిదే. అయినా కించిత్తు కృతజ్ఞతకే గంగమ్మ మురిసిపోతూ ఉంటుంది. అలలు అలలుగా కాశీక్షేత్రంలో ఉత్తర దిశగా సాగిపోతూ ఉంటుంది. शीतले तरंग मालिका जय जय भगीरथ नंदिनी मुनि जय चकोर नंदनी जय बालिका గంగానదిలో ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు చేర్చడానికి పడవలు అందుబాటులో ఉంటాయి. గ్రహణ సమయంలోనూ పర్వదినాలలో నదీ స్నానం, ముఖ్యంగా గంగానది స్నానం పుణ్యప్రదం. కాశీ పుణ్యక్షేత్రంలాగే గంగానదికి కూడా ప్రపంచ నదులలో అగ్రస్థానం లభించింది. భారతీయుల జీవన విధానంలో గంగానది అంతర్వాహినిగా మారిందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే గంగమ్మను పూజా మందిరాలలో ఉంచి ఆరాధించడం సంప్రదాయం. మానవ జీవితానికి ప్రతీకగా నిలిచే గంగమ్మ ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన గమ్యస్థానాన్ని చేరుకోవడం మన జీవితం ఎలా సాగాలో అన్యాపదేశంగా చెబుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే గంగా దర్శనం పుణ్యప్రదం, స్నానం మోక్షదాయకం, జలాపానం జన్మరాహిత్యం. గంగా జలాన్ని, తులసిని ఎవరిచ్చినా స్వీకరించవచ్చు. పౌర్ణమి, అమావాస్య, సంక్రాంతి, శివరాత్రి పర్వదినాలలో గంగా స్నానం ఎంతో శ్రేష్టం. భారతదేశంలో ప్రవహించే నదులలో గంగానదికి ఉన్న అద్వితీయ ప్రాముఖ్యం, పవిత్రత, విస్తృత చరిత్ర ఏ నదికి లేవు. ఈ నదీ జలానికి ఉన్న పవిత్రత, త్రిమూర్తుల సంబంధ భాగ్యం మరే నదికి లేదు. గంగానది భక్తులకు ప్రత్యక్ష దైవం. ఈ నదీ తీరంలో నివసించినా, మరణించినా మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. గంగానదిలో స్నానమాచరించి వివిధ రకాలైన దానధర్మాలు, పిండ ప్రదానం చేయడం సనాతన సంప్రదాయం. పురాణాలు, శాస్త్రాలు ఈ అంశాన్ని స్పష్టంగా వివరించాయి. గంగమ్మను చూశాం కదా, గంగ జలాలతో అభిషేకం జరిగే విశ్వనాథుడిని కూడా చూద్దామా? కాశ్యంతు మరణాన్ముక్తి అనే పురాణ వచనం ప్రకారం
కాశీ క్షేత్రంలో మరణించబోయే వారికి పరమశివుడు తానే స్వయంగా జీవుల కుడి చెవిలో తారక బ్రహ్మ మంత్రోపదేశం చేసి తరింపజేస్తాడని, అలాంటి వారికి పునర్జన్మరహిత మోక్షం లభిస్తుందని అంటారు. అందుకే కాశీలో కాలు మోపడమే మహద్భాగ్యమనుకుంటారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాలలో కాశీలో ఉండటాన్ని నిజంగానే జన్మానికో శివరాత్రిగా భావిస్తుంటారు. కాశీ పుణ్యక్షేత్రం వారణాసిగాను బెనారస్ గాను వినుతకెక్కిన విషయం తెలిసిందే కదా. ఇక్కడ శంభో శంకరుడు విశ్వనాథుడుగా, అంటే ప్రపంచాన్ని ఏలుతున్నవాడు అనే అర్థంతో విశ్వేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలోని శివలింగం కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. కాశీ పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి లాంటి పర్వదినాలలో 5-6 కిలోమీటర్ల మేర భక్తులు స్వామి దర్శనానికి క్యూ కడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో స్వామి నామస్మరణ చేస్తూ ఉంటారు. కాశీలో వీధులన్నీ ఇరుకుగా ఉన్నా మోక్షాన్ని చేరాలంటే బంధాలనే ఇరుకైన జీవిత చట్రం నుండి బయటపడమనే సందేశాన్ని ఇస్తున్నట్లు ఉంటుంది. చూశారుగా ఈ భక్తజన సందోహాన్ని. దూరమెంతైనా స్వామిని దగ్గరగా చూడాలనే తాపత్రయంతో ఆయన దర్శనానికి వేచి ఉన్న భక్తజన సందోహమిది. వేచి చూడటంలో సహనం అలవడుతుంది. సహనం వలన సత్యాన్ని గుర్తించడం తెలుస్తుంది. అందుకే దేవుని కోసం వేచి చూడటం అంటే మనలోని అసహనాన్ని పారదోలడమే అవుతుంది. కాశీ పుణ్యక్షేత్రంలో స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న ఈ జనసందోహం ఎంతటి ధన్యజీవులో కదా. కాశీ గురించి ఈ భక్తుడు ఏమంటున్నాడో విందాం. కాశీ అనే 2 అక్షరాలు స్మరిస్తేనే సర్వ పాపాలు నశిస్తాయి. కాశీ మహా గొప్ప క్షేత్రం. కాశీ అంటే జ్యోతి స్వరూపమైనది, ప్రకాశించేటువంటిది అని అర్థం. 24 గంటలు ఇక్కడ శివుడు సంచరిస్తూ ఉంటాడు. కాశీలో ఉన్న ప్రతి జీవి శివస్వరూపమే, ప్రతి మనిషి శివస్వరూపమే. కాశీలో గంగ ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉత్తరవాహినిగా ప్రవహించే గంగ ఎక్కడా లేదు. ఈ క్షేత్రంలో కాలు మోపడమే చాలా అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యఫలం. భగవంతుడు తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు కడుపున పుట్టబట్టి మేము ఈ రోజున కాశీలో ఉండగలుగుతున్నాం. కానీ ఎన్ని జన్మలుంటో ఫలితాన్ని, పుణ్యాన్ని ఆర్జించుకుంటున్నామో మాకైతే తెలియదు. కానీ మమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మాత్రం శతకోటి వందనాలు. కాశీ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి లాంటి పర్వదినాలలో భక్తులు ఎంతో సందడి చేస్తారు. వివిధ రకాల వేషధారణలతో, శివనామస్మరణలతో భక్తి సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. ఏడాదిగా నీ కోసం వేచి ఉన్నామయ్యా అంటూ స్వామి కోసం పరితపించిపోతారు. వివిధ వాద్యాలతో, నృత్యాలతో స్వామిని కొలుస్తారు, తరిస్తారు. వారి ఉత్సాహాన్ని చూసి మిగిలిన భక్తులు కూడా వారితో జత కలుస్తారు. ఆ రాత్రి జాగారణ చేసి స్వామిని అర్చిస్తారు. ఆ రోజు రాత్రంతా వివిధ రకాల కార్యక్రమాలతో, శివనామస్మరణలతో గడుపుతారు. కాశీలోని ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటాడు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో కాలుమోపిన ప్రతి జీవి అదృష్టవంతుడే. అసలు కాశీనగర ప్రవేశం చేసే జీవుల పాపాలు కాశీనగర పొలిమేరల్లోనే వారి నుంచి పారిపోతాయని శాస్త్రవచనం. కాశీ విశ్వనాథుడి దర్శనం పూర్తయ్యాక కాశీ విశాలాక్షి ఆలయాన్ని చూద్దాం. అత్యంత శక్తివంతమైన పీఠాలలో కాశీ విశాలాక్షి ఆలయం కూడా ఉంది. ఉత్తర భారతంలోని ఈ ఆలయం దక్షిణ భారత శైలిలో నిర్మితమవడం విశేషం. ఇక్కడి అమ్మవారు ఎంతో మహత్తుగలది. అందుకే దేశం నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. కాశీ విశ్వనాథ మందిరానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే మిర్ఘాట్లో ఉన్న చిన్న చిన్న సందుల్లోంచి ప్రయాణించాల్సిందే.
ఎంత ఇరుకు ప్రాంతాల్లోంచి ప్రయాణించినా ఆ తల్లి విశాలాక్షిని చూడగానే భక్తుల ఆధ్యాత్మిక చింతన మరింత విశాలమవుతుంది. కాశీ పుణ్యక్షేత్రంలో భక్తుల పూజలు అందుకుంటున్న విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దక్షిణ భారత శైలిలో నిర్మితమైన ఈ ఆలయంలో విశాలాక్షి అమ్మవారు కొలువుదీరారు. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా విశాల నేత్రాలతో వెండి వెలుగులతో అమ్మవారు మనల్ని ఆహ్వానిస్తుంటారు. విశాలాక్షి గౌరిని శ్రీరామనవమికి ముందు నవరాత్రులు ఆరాధిస్తుంటారు. ఈ ఆలయం ఉదయం 4:30 గంటల నుండి తెరిచి ఉంచుతారు. భక్తుల రద్దీని బట్టి గుడిని తెరిచి ఉంచే సమయాలు మారుతూ ఉంటాయి. అలాగే ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి హారతి కార్యక్రమం ఉంటుంది. ఈ విశాలాక్షి ఆలయాన్ని ఎంతో శక్తివంతమైన ఆలయంగా భావిస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో జరిపే పూజలైనా, స్తోత్ర పారాయణాలైనా అత్యంత గొప్ప ఫలితాలు ఇస్తాయి. వివాహం కాని ఆడపిల్లలు ఈ దేవిని మొక్కుకుంటే వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. కాశీ విశాలాక్షి ఆలయంలో ఎదురుగా మనకు కనిపించే విగ్రహం వెనుక కనిపించేది ఆది విశాలాక్షి. ఇదే అసలైన విగ్రహం. ఎదురుగా ఉన్న విగ్రహం ఇటీవల కాలంలో ప్రతిష్ఠించినది. ఈ ఆలయానికి తెలుగు, తమిళ ప్రజలు ఎక్కువగా వస్తుండటం విశేషం. గంగానదిలో స్నానమాచరించి విశాలాక్షీదేవిని పూజిస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి. కాశీ విశ్వనాథ మందిరానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి విశాలాక్షిని దర్శించుకుని తమతో పాటు ఆ తల్లి ఆశీస్సులను తీసుకువెళుతూ ఉంటారు. ఆలయం చాలా చిన్నదైనప్పటికీ భక్తులు మాత్రం భారీగా వస్తుంటారు. కాశీ శివలింగ కోకుల కన్నతల్లి, కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, కాశీ గంగా గారాబు చెలికత్తె, కాశీ లోకంబునందు అపురూప క్షేత్రంబు. చూశారుగా కాశీక్షేత్ర గొప్పదనం. పరమశివుడి ఆశీస్సులు, విశాలాక్షి తల్లి దీవెనలతో ఈ ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుందాం.
లోకా సమస్తా సుఖినో భవంతు.